జగన్కే. ఎవరికి ఓటేస్తారు అక్కడ ఆంధ్రాలో గెలుపు ఎవరిది? గెలుపు చంద్రబాబు నాయుడుదే. చంద్రబాబు నాయుడు పక్క పక్క. మీరమ్మా? ఆమె కూడా ఉందా? నేను నాతోనే ఆమె మాట్లాడలేదు. మాట్లాడదా? ఓటైనాకే వెళ్తాను కదా, మరి మాకు ఎంత బిజీలో మేము వెళ్తామా? మాకేంటి దానికి చెప్పండి ఒకసారి. బళ్ళు లేవు, ఏటి లేవు, ఎలాగెళ్తాము? ఇక పడి కాపులు కాసుకొని అయినా మా ఓటు మేము దక్కించుకోవాలని వెళ్తాము. అంతే, వేయాలని వెళ్తాం. ఆంధ్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారా మరి? మార్పు కోరుకోవాలని కోరుకుంటాను. మరి అమ్మ మీరమ్మా? చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు అంటారు. అమ్మ మీరు ఒక్క మాట చెప్పండి. మేము చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. ఓ మై గాడ్. మాకు మా ప్రభుత్వం వచ్చింది, ఏడు దిక్కు ఇక్కడ స్టేషన్ లో పడుకోవడమే, ఆ స్టేషన్ లో పడుకోవడమే మాకు ఏటి దిక్కు. ఏదైనా చంద్రబాబు నాయుడు చెయ్యాల. ఇక్కడ అభివృద్ధి చేసాడు, అక్కడ అభివృద్ధి చేస్తాడు చంద్రబాబు నాయుడు ఒక్కడే. అక్క చంద్రబాబు నాయుడు. ఏమనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారా మరి? కోరుకుంటాను. కోరుకుంటాను, సైకిల్ గుర్తేస్తాం చంద్రబాబు నాయుడు గురించి. మీరండి? ఆంధ్రలో ఎవరు గెలుపు ఎవరిది? వెళ్ళిపోతే అవులు మంచితనం చేస్తే అవులో గెలుస్తారు. మార్పు కోరుకుంటున్నారా మరి ప్రజలు? మార్పులు అంటే 5 సంవత్సరాలన్నా జగన్ వచ్చినాడు, ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నారు, ఒక ఛాన్స్ ఇచ్చి చూసినాము. పచ్చిమిరపకాయ లావుగుండి తిని కారం ఇచ్చింది, చిన్న మిరపకాయకి తేడా ఉన్నది కదా. 5 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇచ్చేసినారు కదా. వాటికి వీటికి తేడా ఏంటంటే ఇప్పుడు వెళ్తున్నాము, మాకు ఇంత వీటి మీదనే వెళ్తున్నాం కాబట్టి పెద్ద మిర్చి కాదని చిన్న మిర్చికి వెయ్యాలని మేము చూస్తాం. అంటే అక్కడే మీకు తెలుసుకోవాలి కదా. అది 15 సంవత్సరాలు అయినా సరే చంద్రబాబు నాయుడు ఉన్నాడు, 5 సంవత్సరాల్లోనే ఉన్నాడు, అనుభవం అయిపోయింది మాకు. అందుకే మేము వెళ్తున్నాము. ఆంధ్రనా మీరు? అక్కడ ఓటు ఎవరికి ఇస్తున్నారు? మీ అమూల్యమైన ఓటుని. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. రైట్, థ్యాంక్ యూ. మీరు మీ ఓటు ఎవరికి? ఆంధ్రలో గెలుపు ఎవరిది? జనసేనకి. జనసేననా? జనసేనకి. మీరందరూ ఒకటేనా టీం? సో ఇక్కడ అందరూ కూడా అదే, కొంతమంది షై ఫీల్ అవుతున్నారు కెమెరా ముందు రావడానికి. సో విన్నారు కదా, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓట్ అంటున్నారు. సో 5 సంవత్సరాలు చూసాము, ఇక మార్పు కోరుకుంటున్నారు ప్రజలు. అందుకు వాళ్ళ అమూల్యమైన ఓటుని ఇంత కష్టంలో కూడా వెళ్తున్నందుకు కారణం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కూడా కాపాడుకోవడానికి, అక్కడ అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారు. సో ఇది మనకైతే అర్థమైపోయింది మొత్తానికి. కొందరు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు, కొందరు డైరెక్ట్ గా చెప్తున్నారు. చూసారు కదా, క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది, కానీ మనకు లోపలికి పర్మిషన్ లేదు. ఏమున్నాయి ఇక్కడ బయటే, కొంతమంది తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు, అదేవిధంగా కొంతమంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఉన్నారు. తెలుసుకుందాం. అమ్మ నమస్తే. ఆంధ్రనా మీరు? ఇక్కడే హైదరాబాద్. ఇక్కడ గెలుపు ఎవరు అంటారు? తెలంగాణ కేసీఆర్ వస్తుంది. ఆంధ్రలో గెలుపు ఎవరు అంటారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి మార్పు కోరుకుంటున్నారా? కోరుకుంటారు. చూసారా 5 సంవత్సరాలు ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉండబోతుంది అని? ఆఫ్టర్ ఎలక్షన్ బాగలేదు, 5 సంవత్సరాలు ఏం బాగలేదు. మార్పు జరిగితేనే బాగుంటది. అంతే, ఆయన చెప్పింది మా చెప్పింది ఒకటే. చంద్రబాబు నాయుడే. అందరూ చంద్రబాబు నాయుడుకే ఓటేస్తారు అయితే. నమస్తే అండి. చెప్పండి మేడం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారా? అక్కడ ఎవరి గెలుపు అంటారు? టీడీపీ దండి. పక్క కూటమి వస్తుంది అయితే. వస్తుందండి, పక్క రాసి పెట్టిస్తాను నేను. అవునా? థాంక్యూ. మీరండి? సేమ్. చెప్పండి ఒక మాట. చెప్పండి. ఎవరు గెలుపు ఆంధ్రాలో? ఆంధ్రాలోనా? మాదైతే జనసేన. థ్యాంక్ యూ సో మచ్. మీరమ్మా? మీరు? టీడీపీ. మీరు? టీడీపీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్. టీడీపీ అండ్ జనసేన. కూటమి వస్తుంది. రైట్, థ్యాంక్ యూ. మీరండి? సో విన్నారు కదా, అందరూ టీడీపీ కూటమి అంటున్నారు. సో కూటమి వస్తుంది, చంద్రబాబు నాయుడుకి వాళ్ళ అమూల్యమైన ఓటు వేస్తామని కూడా వెళ్తూ ఉన్నారు. అదనమాట పరిస్థితి. తెలుసుకుందాం ఇంకా. సార్ నమస్తే అండి. ఆంధ్రలో ఓటేయడానికి వెళ్తున్నారు కదా, అక్కడ గెలుపు ఎవరిది అంటారు ఆంధ్రలో? మాకు దగ్గర మా ఏరియా అయితే టీడీపీకి వస్తుంది. టీడీపీ. సో ఈసారి కూటమి పక్క అంటున్నారు మరి అందరూ. అంతే, టీడీపీ అయితే గెలుస్తుంది అనుకుంటున్నాం. కూటమి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు. అవును.
వస్తుంది అంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయా లేకపోతే మొత్తం 100% కూటమి వస్తుందంటారా? ఏం చెప్తారు? అంటే మా నియోజకవర్గంలో అయితే టీడీపీ వస్తుంది. టీడీపీ వస్తుందంట. రైట్ అండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారా మరి? రావాలి మరి మార్పు రావాలి. మార్పు రావాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇందులో గెలిపేవరదండి? టీడీపీ టీడీపీ. టీడీపీ మార్పు కోరుకుంటున్నారా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు? పక్కా. పక్కా. థ్యాంక్ యూ. ఎలక్షన్స్ కి ఓటేయడానికి వెళ్తున్నారా? ఎవరు గెలిపేవారు ఆంధ్రాలో? ఎవరో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎవరు అంటే మార్పు కోరుకుంటున్నారా లేదా? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. రైట్. మీరండి? చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు. మీరమ్మా? తెలుగుదేశం. మీరు? తెలుగుదేశమే. తెలుగుదేశం పార్టీ. థ్యాంక్ యూ సో మచ్. ప్రశ్న గెలిపేవారిది జనసేన. కూటమి వస్తుందా ఈసారి? కూటమి వస్తుంది. జనసేనకి ఓటేస్తారు. కూటమే గెలుస్తారు. కూటమి గెలుస్తుంది. జనసేనకే ఓటేస్తారు. జనసేన. జనసేనకే. జై జనసేన. జై జనసేన. జై పవన్ అన్న. థ్యాంక్ యూ. మాదే చంద్రబాబు నాయుడు అమ్మా. చంద్రబాబు నాయుడు. మీరండి? అదే చెప్పండి. చంద్రబాబు నాయుడు పక్కా చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు. పక్కా చంద్రబాబు కోరుకుంటున్నారు కూటమి. పక్కా. ఎందుకంటే హైదరాబాద్ డెవలప్మెంట్ చేస్తాడు. అది 175 జగన్ వస్తాడు. థ్యాంక్ యూ సో మచ్. సార్ నమస్తే అండి. ఆంధ్రలో గెలిపేవారండి? టీడీపీ అనుకుంటున్నా. టీడీపీ. టిక్కెట్లు ఎక్కడ వస్తారు? ముందు టిక్కెట్లు టీడీపీ వస్తుంది కానీ టీడీపీ వచ్చింది సార్. ఈ వైఎస్ఆర్ వ్యక్తికి ఏం లేదు, బతకలేరులే కానీ ఈసారి గ్యారంటీగా చంద్రబాబు నాయుడు వస్తే మంచిదిలే కానీ ఆయన వస్తేనే మంచిది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. చాలా మార్పు. ఉద్యోగస్తులు ఎడ్యుకేషన్ వాళ్ళు ఎవరు వేరు, తాగే వాళ్ళు అసలు ఏది కూడా వేరు. తాగే వాళ్ళు ఏడు వచ్చింది మందుకి అసలు ఏది కూడా వేరు. అంతవరకు వాస్తవం. చెల్లె చెప్తుంది మా అన్నకు ఓటు ఎక్కువ, మా చిన్న చంపిడు అవినాష్ రెడ్డి చంపినాడు ఎట్లేస్తారు ఓటు అని చెప్తుంది. సొంత చెల్లె వద్దంటుంది. ఎట్లా గెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి? అంతేనా? కూటమి గెలుస్తుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. టీడీపీ వాళ్ళే ఉన్నారు ఇక్కడ. అందరు కూడా కూటమి వస్తున్నట్టున్నారు. చంద్రబాబు నాయుడు ఈసారి సీఎం అంటున్నారు. సో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. 5 సంవత్సరాలు చూసి కూడా విసిగిపోయారు అంటున్నారు. ఈ విన్నారు కదా మీరు, ప్రతి ఒక్కరి మాటలో టీడీపీ 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 అనే పలుకుతూ ఉన్నారు. అందరు కూడా అదే. సరే నమస్తే. ఆంధ్ర ఇది ఆంధ్రలో గెలిపేవారు? పక్కా చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు అంటారు. సో విన్నారు కదా, ఇది ఇక్కడ పరిస్థితి. అందరూ కూడా వాళ్ళ అమూల్యమైన ఓటుని మంచి నాయకుడికి ఎన్నుకోవాలని కూడా చూస్తున్నారు. సో ప్రస్తుతం ఇక్కడ అందరి ఆలోచన ఒకటే, టీడీపీ రావాలి. ఇందాక విన్నారు కదా, సొంత చెల్లి షర్మిలనే చెప్తుంది అవినాష్ రెడ్డిని చంపినటువంటి మా అన్నకి ఎలా ఓటు వేస్తారని చెప్పి కూడా చెప్తున్నారు. ఇది ప్రజల యొక్క మాట. అందుకు మీ అమూల్యమైన ఓటుని ఎవరికి ఇస్తారో కూడా మీరే తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇక్కడైతే అందరు కూడా టీడీపీ అనే ఒక్క మాటకు మించి ఇంకేం కూడా చెప్పట్లేదు. బీజేపీ. మీరు? బీజేపీకి. బీజేపీ. మీరండి? ఇంకా ఏమనుకోలేదు. ఏమనుకోలేదు. సరే ఇక్కడ ఓటు ఎవరికి? బీజేపీకే. సరే మీరు? నేను కూడా బీజేపీకి ఇస్తాను. అందరూ బీజేపీ అని అందరు ఇక్కడ బీజేపీ పార్టీ ఉన్నారు. తెలంగాణలో అయితే బీజేపీ ఉన్నారు. సరే ఆంధ్ర గురించి ఏమైనా ఐడియా ఉందా మీకు? ఆంధ్ర తెలంగాణ. ఇక తెలంగాణలో ఆంధ్రాలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఆంధ్ర చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటాను. మీరు సార్? కంపల్సరీ 100% చంద్రబాబు నాయుడు గారు రావాలి. ప్రపంచం బాగుపడాలి. అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది. అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది. చంద్రబాబు నాయుడు. సరే అక్కడ ఆంధ్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారా మరి? మార్పు కోరుకోవాలి కదా. అడ్మినిస్ట్రేషన్ మంచిగా ఉండాలా, అంతే. ప్రజలకు బాగా కావాలనా, మరి దొంగతనం చేయాలనా, చెత్తనం చేయాలనా, మంచి చేయాలన్నప్పుడు మంచిగా ఉండాలి కదా. అంతే వస్తాడు చంద్రబాబు. బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ 2 కలిసి జంట ఉన్నప్పుడు బాగుండేది. ఇప్పుడు అలాగే అక్కడ ఇంకా బాగుపడాలి. చంద్రబాబు నాయుడు ఎప్పటికీ ఉన్నంత వరకు ఆయనే సీఎంగా ఉండాలని